రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి బాధ చూసి చంద్రబాబు గారు స్పందించారు. రాష్ట్రపతి పదవికి ఎప్పుడూ గౌరవం ఉండాలి, రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు మించినవి అంటూ ట్వీట్ చేశారు. అసలు రాష్ట్రపతి అంతగా బాధపడేలా పశ్చిమ బెంగాల్లో ఏమైంది? పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఇంటర్నేషనల్ సాంతల్ కాన్ఫరెన్స్ అనే ఆదివాసీ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది సంతాల్ ఆదివాసీలు రావాలని ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో కార్యక్రమం జరిగే ప్రదేశాన్ని చిన్న ప్రాంగణానికి మార్చారు. దాంతో చాలా మంది ఆదివాసీలు కార్యక్రమానికి లోపలికి రావలేకపోయారు. ఇది చూసిన రాష్ట్రపతి ఈ కార్యక్రమం ఇక్కడే పెద్ద ప్రదేశంలో జరిపితే బాగుండేది, ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు, రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం చెప్పడం సంప్రదాయం. కానీ ఆ రోజు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతానికి రాకపోవటం కూడా వివాదంగా మారింది. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందిస్తూ రాష్ట్రపతికి జరిగినది అవమానకరం అన్నారు. ఇప్పుడు ఈ ఘటన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.